తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సూపర్ 8లో భాగంగా జింబాబ్వే వెస్టిండీస్ మ్యాచ్ నిన్న చూసినటువంటి వారికి వెస్టిండీస్ ప్లేయర్స్ ఎంత విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేశారనేది మనకు అర్థమైపోతుంది. దీంతో టీమిండియాకి ఊహించినటువంటి షాక్ కూడా తగిలింది నిన్న మ్యాచ్లో. ఎందుకంటే వెస్టిండీస్ ఇంత భారీ పరుగులతో గెలుస్తుందని ఎవరు ఊహించలేదు. ఈ టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక పరుగులతో గెలిచినటువంటి రికార్డుని కైవసం చేసుకుంది. అంతేకాదు వెస్టిండీస్ ఆడినటువంటి ఆట చూస్తే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే. నిన్న అదేం కొట్టుడురా నాయన, ఆ కొట్టుడు ఎక్కడిది, ఆ కొట్టుడి అని టీవీలో ముందు కూర్చున్న వాళ్ళు నెత్తి నోరు బాదుకున్నారు. ఎందుకంటే టీమిండియా సెమీస్కి వెళ్ళాలంటే గెలిచేటువంటి టీంలో నెట్ రన్ రేట్ కూడా తక్కువ ఉండాలి. వీళ్ళు గెలిచింది 100 పరుగుల పైన ఎక్కువ రన్స్ తోటి 107 పరుగులతో గెలిచారు నిన్న వెస్టిండీస్. దీంతో 5+5కి వెళ్ళిపోయింది నెట్ రన్ రేట్ వెస్టిండీస్. దరిదాపుల్లో కూడా లేదు, ఇంకా ఆప్షన్ లేదు. మనకి ఒకటే ఆప్షన్, సౌత్ ఆఫ్రికా అన్నిటి మీద గెలవాలి, మనం అన్నిటి మీద గెలవాలి. లేదంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఇక వెస్టిండీస్ బ్యాటింగ్ గురించి చూస్తే ఈ టోర్నమెంట్లోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది నిన్న. T20 ప్రపంచ కప్లోనే అత్యధిక స్కోర్ అని చెప్పుకోవచ్చు. 250 పరుగులు చేసింది వెస్టిండీస్, 54 పరుగులు. భీకరమైనటువంటి బ్యాటింగ్. హెట్మయర్ నుంచి మొదలుకుంటే పావెల్ వరకు, ఆ తర్వాత వచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా మనిషికో షే చేసినారు. ఎవరూ తగ్గట్లేదు, ఎవరూ తగ్గకుండా పర్ఫార్మెన్స్ చేశారు నిన్న. మొత్తం బంతులన్నీ గాల్లోనే కనిపించాయి. వాంకడే స్టేడియంలో కింద నుంచి తక్కువ కనిపించాయి బాల్స్, మొత్తం పైనుంచే కనపడ్డాయి. అన్ని గాల్లో బంతులే. సిక్సర్లు అయితే మొత్తం బీభత్సంగా పడిపోయాయి రెండు టీంలకు కలిపి. హెట్మయర్ అయితే 250 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఒక రకంగా విధ్వంసాన్ని సృష్టించాడు హెట్మయర్ నిన్న మ్యాచ్లో. 84 పరుగులు భీకరమైనటువంటి బ్యాటింగ్తో, 85 పరుగులు భీకరమైనటువంటి బ్యాటింగ్తో జింబాబ్వే పతనాన్ని శాసించాడు మొదటి బ్యాటింగ్లోనే. ఆ భారీ స్కోర్ చూసినటువంటి జింబాబ్వే చేజింగ్లోకి వచ్చి ఎక్కడా కూడా ఒక్క ఓవర్లో కూడా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది. వెస్టిండీస్ని పైచేయి సాధించలేకపోయింది వెస్టిండీస్ పైన. ఈ భారీ విజయంతో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ 2 పాయింట్లు, ఇది మన గ్రూప్లో ఉన్నటువంటి టీమ్సే, 2 పాయింట్లతో ఉంది. వెస్టిండీస్ 2 పాయింట్లతో ఉంది. భీకరంగా గెలిచినటువంటి మ్యాచ్ తోటి +5తో నెట్ రన్ రేట్తో ఫస్ట్ ప్లేస్లో వెస్టిండీస్ వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా ఉంది. థర్డ్లో టీమిండియా, ఫోర్త్లో జింబాబ్వే. లెక్కలన్నీ మారిపోయాయి. ఈ ఆడినటువంటి విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్తో వెస్టిండీస్ నెట్ రన్ రేట్లో టీమిండియాకు అసలు అంచనాలకు కూడా దొరకనంత స్థాయికి వెళ్ళిపోయింది. మన -3, వాళ్ళ +5. అది దాటాలి అంటే కొన్ని అద్భుతాలు జరగాలి. అది మిరాకిల్, కష్టం అది. ఇక మిగిలింది సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలవాలి, జింబాబ్వే మీద గెలవాలి. టీమిండియా కూడా వెస్టిండీస్, జింబాబ్వే మీద గెలవాలి సెమీస్ వెళ్ళాలంటే. లేదంటే వెస్టిండీస్కి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా వెస్టిండీస్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే గతంతో కంటే భిన్నంగా పర్ఫార్మెన్స్ కొనసాగిస్తుంది ఈ టోర్నమెంట్లో. చాలా చాలా కసితో ఇక్కడ టోర్నమెంట్లో ప్రదర్శన చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఈసారి ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ని మేము సాధించాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఆ అగ్రెసివ్ మోడ్ వెస్టిండీస్లో ఉన్నటువంటి ప్రతి ప్లేయర్లో కనిపిస్తుంది. అందుకనే ఆ రకంగా విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు బ్యాటింగ్లో. బౌలింగ్లో కూడా అంతే. మోతే అద్భుతమైన బౌలింగ్ వేశాడు నిన్న స్పిన్ హుసేన్ కూడా. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు. స్కోర్ హెవీగా ఉంది, 254. జింబాబ్వే కొట్టడం కష్టమే అని అందరికీ ముందు డిసైడ్ అయిపోయింది. అయినా కూడా ఏ ఓవర్లో కూడా లైట్ తీసుకోలేదు వెస్టిండీస్. ఏ ఓవర్లో కూడా లైట్ తీసుకోలేదు వెస్టిండీస్. జింబాబ్వేని పూర్తిగా ఓడించిన తర్వాతే సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే వారు ఎంత కాన్సన్ట్రేషన్ తోటి, ఎంత ప్లాన్ తోటి, ఎంత పకడ్బందీతోటి మ్యాచ్ ఆడుతున్నారో అర్థమవుతుంది. ఒక రకంగా ఈ వెస్టిండీస్ ప్రదర్శన చూస్తుంటే, లీగ్ దేశం నుంచి ఇప్పటి నుంచి చూస్తే వెస్టిండీస్ ఫైనలిస్ట్ టీం అనడంలో ఆశ్చర్యం కలగట్లేదు. ఈసారి వెస్టిండీస్ చాలా పక్కా ప్లాన్తోనే టోర్నమెంట్లోకి దిగింది అనేటువంటి సంకేతాలు అయితే కనపడుతున్నాయి. ఇంత భీకరమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి వెస్టిండీస్ని ఇప్పుడు భారత్ ఓడించాలి. నెక్స్ట్ మ్యాచ్ ఉంది జింబాబ్వే తర్వాత. దానికంటే ముందు సౌత్ ఆఫ్రికా ఓడించాలి వెస్టిండీస్ని. ఈ పరిణామాలన్నీ టీమిండియాకి ఏ రకంగా చూసినా కూడా నెగిటివ్ మోడ్లోనే కనిపిస్తున్నాయి, కానీ పాజిటివ్ మోడ్లో అయితే కనిపించట్లేదు. ఈ గ్రూప్లో చాలా చాలా కాంప్లికేట్గా మారేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇంకా 2 మ్యాచ్లు అయిపోయేసరికి. ఏదేమైనా సూపర్ 8లో జరిగినటువంటి ఈ పోరులో వెస్టిండీస్ చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ అయితే ఇప్పుడు క్రీడా అభిమానులకి ఒక కొత్త సందేశాన్ని పంపింది. ముఖ్యంగా టీమిండియా అభిమానులకైతే నిన్న రాత్రి వెస్టిండీస్ ఆడినటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చూసిన తర్వాత కళ్ళెళ్ళ పెట్టి చూడడం తప్ప ఏం లేకుండా పోయింది. ఒకవైపు వాళ్ళు చేసేటువంటి బ్యాటింగ్కి ప్రశంసించలేకుండా అయిపోయింది. అలా ప్రశంసించి అద్భుతంగా ఆడుతున్నారని చెప్తే మన నెట్ రన్ రేట్ పడిపోతుంది అనేటువంటి ఒక అపోహ, లేకుంటే టీమిండియా
కిందికి పడిపోతుంది అనేటువంటి ఒక బాధ మరొక వైపు. ఈ రెండు ఇట్టుతోటి మ్యాచ్ చూసినటువంటి నిన్న అభిమానులందరూ కూడా ఒక డైలమాలో పడిపోయినారు. అసలు టీమిండియా ఈ రకంగా ప్రదర్శన చేయడం ఏంటి, ఇతర జట్ల మ్యాచ్ల మీద డిపెండ్ అవ్వడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా వారికి వారు వేసుకున్నారు. ఏదేమైనా కూడా జింబాబ్వే వెస్టిండీస్ మధ్య నెలకొన్నటువంటి ఈ మ్యాచ్ అయితే ఈ టోర్నమెంట్ మొత్తంలోనే హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. భారీ స్కోర్ను నమోదు చేసింది 254 పరుగులు వెస్టిండీస్, 107 పరుగులతో గెలిచింది జింబాబ్వే పైన. ఈ యొక్క పోల్లో టాప్ ప్లేస్కి వెళ్ళింది. +5 రన్ రేట్ తోటి వెస్టిండీస్ ముందంజలో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ల్లో ఏం జరుగుతుందనేది చూడాలి.